పెళ్లి కాగానే పిల్లలు అవ్వట్లేదని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారా? ఐఎమ్ డాక్టర్ లక్ష్మణ్, బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ యూరాలజీ అండ్ ఆండాలజీ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. పెళ్లి కాగానే పిల్లలు కావాలి, వెంటనే అయిపోతారు అని దాని గురించి వెంటనే హాస్పిటల్స్ ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ చేసుకున్న పర్పస్ ఏంటిది? లైఫ్ లో యు ఆర్ ఇన్వైటింగ్ వన్ పార్ట్నర్. ఫస్ట్ వాళ్ళతో లైఫ్ ఏందో అర్థం చేసుకోండి. ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం కేటాయించాలి. 6 months 1 year అయిపోయిన తర్వాత, వెన్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్, ఒక 2 years టైం అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లలు కావాలని వెళ్ళాలి తప్పితే వెంటనే సంప్రదించడం వల్ల ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే పిల్లలు వెంటనే కాకపోవడానికి మెనీ రీజన్స్ ఉండొచ్చు. ఆ టైం కలిసే టైం, ఆ ఓవులేషన్ టైం అప్పుడు కలవకపోతే ఎవ్రీ మంత్ పిల్లలు అయ్యే ఛాన్స్ ఉండదు కనుక ఆ ఓవులేషన్ డే కలిసే రోజు ఏ మంత్ లోనైనా రావచ్చు, జరగవచ్చు. కనుక ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ ఫర్ 2 years. స్టాండర్డ్ టైం కూడా WHO గైడ్ లైన్స్ ప్రకారము 2 years లోపల ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదని గ్లోబల్ గా అన్ని సైంటిఫిక్ పేపర్స్ చెప్తున్నాయి. కనుక పెళ్లి కాగానే పిల్లలు కావాలని వెంటనే హాస్పిటల్ చుట్టూ తిరగండి. ఈ వీడియో నచ్చినట్టయితే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఉండొచ్చు, కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.